నమస్తే. ఆంధ్రాలో ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా సరే అక్కడ పరిణామాలు పరిస్థితులన్నీ కూడా చాలా హాట్గా జరుగుతున్నాయి. అలాగే టీడీపీ అలాగే వైసీపీ వాళ్ళ యొక్క జాబితాలు రిలీజ్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే వైసీపీ యొక్క 6వ విడతను కూడా రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి దాదాపుగా 10 మంది సభ్యుల పేర్లు అయితే నమోదు చేస్తూ అధికారికంగా ప్రకటన అయితే జరిగింది. మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే నియోజకవర్గం దాని యొక్క పార్టీ యొక్క సమన్వయకర్త నియోజకవర్గానికి సంబంధించి ఎవరున్నారో కూడా చూద్దాం. అంటే ఇందులో 2 శాసనసభ అలాగే లోక్సభకు సంబంధించిన సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. మనం ఒకసారి దీన్ని పరిశీలించినట్లయితే రాజమండ్రి ఎంపీగా సమన్వయకర్తగా గూడూరు శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి నుంచి గతంలో ఇక్కడ అంటే మార్గాని భరత్కి చాలా టఫ్గా ఉన్న సిచ్యువేషన్ అయినా సరే అతని మీద కొంత వ్యతిరేకత రావడం, అక్కడ నుంచి మార్గాని భరత్ని మార్చడం చూసాం మనం. అలాగే గూడూరు శ్రీనివాస్ని అక్కడ సమన్వయకర్తగా పెట్టారనమాట. నరసాపురం ఎంపీ టికెట్గా అడ్వకేట్ గూడూరి ఉమాబాల ఇచ్చారు. సో దాని తర్వాత గుంటూరు ఎంపీకి సంబంధించి ఉమారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఎస్సీ రిజర్వేషన్ ఇది రెడ్డప్పకి ఇచ్చారనమాట. అంటే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ పరిధి ఉందో దానికి సంబంధించి ఇది ఎస్సీకి రిజర్వ్ అయి ఉంది. దానికి సంబంధించి ఎన్ రెడ్డప్పకి అయితే ఇచ్చారు. మైలవరం ఇంతకుముందు గతంలో మనం వసంత కృష్ణప్రసాద్ని చూసాం. వసంత కృష్ణప్రసాద్ అక్కడి నుంచి గెలిచారు, మైలవరం నుంచి గెలిచారు. దేవినేని ఉమాపై దేవినేని ఉమా 2014లో గెలిచిన ఆయన మంత్రిగా చేశారు. అక్కడ నుంచి దేవినేని ఉమా ఓటమి తర్వాత 2019లో వసంత కృష్ణప్రసాద్ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ని అక్కడ నియమించడం, అక్కడ ఆయన 2019లో విజయం సాధించడం చూసాం. ప్రస్తుతానికి మైలవరం నియోజకవర్గంలో ఆయన మీద కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే పబ్లిక్లో కొంత ఏదైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సూచనలు ఇచ్చారు, ప్రతి గడప గడపకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి, వాళ్ళ యొక్క ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేకు ఉందని చెప్పిన తరుణంలోనే దీన్ని పక్కకు పెట్టి వసంత కృష్ణప్రసాద్ తన యొక్క సొంత బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, తన సొంత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ పబ్లిక్లోకి రాలేదని కొంత టాక్ ఉంది. ఆయన మీద నెగిటివ్ ఉండడంతో మైలవరం నియోజకవర్గంలో సర్నాల తిరుపతిరావు యాదవ్కి టికెట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ బీసీకి టికెట్ కేటాయించారు. గతంలో ఆయన ఓసీకి అక్కడ కేటాయించిన పరిస్థితి ఉంది. సో ఇది రిజర్వ్డ్ కాదు కాబట్టి ఓసీ కేటగిరీని కాబట్టి అక్కడ ఆయనకి ఇచ్చారనమాట, ఓపెన్ కేటగిరీ కాబట్టి. మార్కాపురం అన్నా రాంబాబు, అలాగే గిద్దలూరు కె నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీఫ్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఆయన నెల్లూరు సిటీకి సంబంధించి. సో ఇంతకుముందు మనం ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులను చూసాం. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అంటే గతంలో 2014, 19లో గెలిచినా సరే ఆయన 19లో మంత్రి పదవిని ఇచ్చారు. 2.5 సంవత్సరాలు ఆయన మంత్రి పదవిగా చేశారు. దాని తర్వాత ఆయన మీద కూడా కొంత సిటీలో వ్యతిరేకత ఉంది, కొంత ఆయన దురుసుగా మాట్లాడతారు, పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన మీద కొంత ఇంతకుముందు ఏదైతే కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయో ఎలిగేషన్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏ మిస్టేక్ జరిగినా ఎమ్మెల్యేల పనితీరు బాగోపోయినా సరే ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసి ఈయన అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎంపీకి ప్రమోట్ చేస్తూ నెల్లూరు సిటీకి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎండి ఖలీఫ్కి అయితే ఇవ్వడం జరిగింది. సో నెల్లూరుకి సంబంధించి కె నారాయణ స్వామి ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నారాయణ స్వామికి నెల్లూరు జిడికి సంబంధించారు. ఎమ్మిగనూరుకు సంబంధించి బుట్ట రేణుక. సో ప్రస్తుతానికి ఇది 6వ జాబితా అనమాట. బుట్ట రేణుకని ఎమ్మిగనూరుకు సంబంధించి ఆయన సమన్వయకర్తగా నియమించారు. అక్కడ ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఈసారి 175 నియోజకవర్గాలే టార్గెట్గా పెట్టుకుని వైసీపీ పనిచేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించిన ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోపక్క 2వ జాబితాని టీడీపీ కూడా విడుదల చేసింది. ఖచ్చితంగా ఈసారి ఉన్న ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదైతే ఖచ్చితంగా చాలా హాట్గా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది ఆంధ్రాలో. ఖచ్చితంగా ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పక్క నుంచి బీజేపీ కూడాను చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే టీడీపీ నుంచి జనసేనను దూరం చేసి బీజేపీ జనసేన ఇద్దరు కూడా కూటమిగా ముందుకెళ్లాలనుకుంటున్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చిరంజీవికి పద్మ అవార్డు ఇవ్వడం కానీ అలాగే అయోధ్య రామ మందిరానికి ఇన్విటేషన్ రావడం కానీ కొన్ని ఇలాంటి సూచనలు కూడా జరిగినాయి. ఒకవేళ బీజేపీ ఆ ప్రయత్నం జరగకపోతే చిరంజీవి కనుక రాజ్యసభకి అంగీకరించకపోతే కనుక ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే వాళ్ళ కూటమిగా వెళ్తారు. ఖచ్చితంగా ఇది టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన బీజేపీ ఇద్దరు కనుక కలిసి పోటీ చేస్తే టీడీపీని విడగొడితే కనుక వైసీపీకి చాలా సులువుగా గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏమైనా సరే మరొక 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ భవితవ్యం తేలబోతుంది. ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా తెలుస్తుంది మనకి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. ఇంతవరకు సెలవు, నమస్తే.